రైతుల పక్షాన నిలబడ్డటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలతో పాటు ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరి తీర్చిదిద్దినట్టయితే దానిపైన ఆధారపడ్డటువంటి అన్ని వ్యవస్థలు కూడా బాగుపడతాయని నమ్మి ఆ రోజు ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ సంబంధమైనటువంటి అన్ని విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు రైతు బంధు లాంటి రైతు బీమా లాంటి స్కీములను అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ గెలిచి నెల 15 రోజులు తిరగక ముందు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి ముందు మోకరిల్లి నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రైతుల యొక్క మరి హక్కులను తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయల రుణం తెచ్చుకున్నది నిజం కాదా? నువ్వేం సంతకం పెట్టినావు? ఆనాడేమో కేసీఆర్ గారు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టని మా ప్రాణం పోయినా వ్యవసాయాన్ని 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా ఇక్కడ నీళ్లు లేక కరెంటు లేక వ్యవసాయాలు సాగక వలసలతో ఆత్మహత్యలతో తల్లలిల్లినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకుంటాం రైతులను మళ్ళీ కాపాడుకుంటామని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మేము వడ్లు కొనవన్నా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నా దాన్ని వ్యతిరేకించి మరి ఆనాడు రాష్ట్రానికి 25,000 కోట్ల నష్టం వాటిల్లుతుంది అయినప్పటికీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఒక నెల తిరగక ముందు పోయి సంతకం పెట్టేసినావు. ఇలా తెలంగాణ యావత్తు తెలంగాణలో జియో ట్యాగింగ్ అవుతుంది రైతులకు సంబంధించినటువంటి విషయం. ఈ జియో ట్యాగింగ్ ఇక్కడితో ఆగుతుందా? తప్పకుండా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టరా? మీటర్లు పెడితే మీటర్లతో ఆగుతుందా? మీటర్లకు ఖచ్చితంగా బిల్లులు వసూలు చేయరా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడ కూడా పొంతన లేదు.